ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. బట్ యు విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ comes on you. Acts chapter 1 verse 8. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శక్తి మనలో ఉన్నప్పుడు మనల్ని ఏమీ చేయలేదు. వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని. ఈ రోజున నీవు శక్తి లేక బలహీనతతో ఎన్నో విధాలైన అపవాది బంధకాలతో చిక్కుబడి ఉన్నావేమో, భయంకరమైన అనారోగ్యము నుండి బయటపడలేకపోతున్నావేమో, అనేకమైన ఆర్థిక పరిస్థితుల సమస్యల మధ్య నలిగిపోతున్నావేమో, ఎటు చూసినా గాఢాంధకారపు చీకట్లు నిన్ను అలుముకున్నాయేమో, దానిలో నుండి బయటికి వచ్చే శక్తి నీకు లేకపోవచ్చేమో, కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. దేవుని యొక్క ఆత్మను అనగా పరిశుద్ధాత్మను నీవు కలిగి ఉన్నట్లయితే నీవు శక్తిని పొందుకుంటావు, బలాన్ని పొందుకుంటావు. ప్రతి బంధకము తెంచగల శక్తి నీకు వస్తుంది. ప్రతి బలహీనతను, అపవాది కాడిని విరిచివేయగల శక్తి నీకు వస్తుంది. ఈ లేఖనములోని మాటలను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ మాటలు యేసు ప్రభు వారు శిష్యులతో చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు వారు ఆరోహణము అవుతున్నటువంటి సందర్భంలో శిష్యులు ఆయన్ని కొన్ని సందేహములు అడుగుతున్నారు. మాకేమి తెలియదు అని అంటున్నారు. మేమెలా పరిచర్యను చేయగలము అని వారు అనుకున్నారేమో. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయుందురని వారితో చెప్పారు. వాస్తవానికి శిష్యులకు ఏమీ తెలియనటువంటి పరిస్థితి, అనగా ఈ లోకంలోనికి వెళ్ళి ఎలా దేవుని నామాన్ని ప్రకటించాలో వారికి అర్థం కావడం లేదు. ఎలా మాట్లాడాలో అని బహుశా వారు మొదట భయపడుతుండి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే వారు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను పొందుకున్నారో, వారి మీదికి ఆయన వచ్చాడో, వారు శక్తిని పొందుకున్నారు. ధైర్యంగా ఎవరికి భయపడకుండా సువార్తను ప్రకటించారు. అనేక స్వస్థతలు వారు సైతమో చేశారు. ఈ రోజున నీవు దేనికైతే భయపడుతున్నావో ఆ భయము నీ నుండి తొలగిపోతుంది. నీలో పరిశుద్ధాత్మ దేవుడుంటే నీవు భీతి చెందవు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, నీలో ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు, సజీవుడు, మహోన్నతుడు. ఆయన నీలో ఉండగా నీవెందుకు భయపడుతున్నావు? నీకు ఈరోజు ఏ సమస్య ఉన్నా, నీలో ఈ రోజున ఏ కలవరం ఉన్నా, నీలో ఈ రోజున ఏ భయము కలిగించే ఆలోచనలున్నా, వాటిని పరిశుద్ధాత్మ శక్తి చేత ఎదుర్కో. నీలో శక్తి లేకపోవచ్చు, కానీ నీలో ఉన్నవానికి శక్తి ఉన్నది కదా. భయపడకు. గాబ్రియేలు దూత కన్యక అయిన మరియ దగ్గరకు వచ్చి వర్తమానం చెప్పినప్పుడు ఆమె దేవదూతను ఒక ప్రశ్న అడిగింది. నేను పురుషుడును ఎరగని దానిని కదా, మరే ఇది ఎలా సాధ్యమవుతుంది అని. అప్పుడు దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని ఆ దూత చెప్పాడు. మరియమ్మ ఆ రోజున పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభుకి జన్మనిచ్చి ఈ రోజున ఈ లోకంలో సాక్షిగా ఉన్నది. ఎన్ని అవమానాలు ఎదురైనా అవన్నీ కూడా దేవుడు ఆమె జీవితంలో ఆశీర్వాదాలుగా మార్చాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుడు మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మతోనే మీరు బాప్తిసమో పొందుతారు. ఈ రోజున అటువంటి శక్తి గల పరిశుద్ధాత్మను మీరు పొందుకొని ఉంటే, ఆయన శక్తి మీలో ఉంటే, ఆయన బలము మీలో ఉంటే భయపడవలసిన అవసరమో లేదు. మీరు శక్తివంతులు, మీరు దేవుణ్ణి బట్టి బలవంతులు. ఏ ఒక్కరు ఏ సమస్య మిమ్మల్ని ఏమీ చేయలేదు.
కాబట్టి భయపడకండి. మిమ్మల్ని అపవాది కలవరపెట్టగలడేమో కానీ మిమ్మల్ని తాకలేడు. యేసయ్య ఉన్నంత వరకు వాడు మిమ్మల్ని ముట్టలేడు గనుక దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీలోనే ఉన్నాడని గ్రహించి విశ్వాసముతో భయము లేకుండా జీవించు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రములు ప్రభా. ఉన్నతుడు వినాయన, సర్వోన్నతుడు ప్రభా మీకు స్తోత్రములు. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అయా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురనే మాట ద్వారా ప్రభువా మీరు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు ప్రభువా. అవునయ్యా, మీరు దేనికైతే భయపడుతున్నారో ఆ భయము మీలో నుండి తొలగిపోతుందని, అయా పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే దేన్ని బట్టి కూడా మీరు దిగులు చెందరని వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని అయా మాకు తండ్రి ధైర్యాన్ని అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రములయ్యా. నీవు సజీవుడైన దేవుడవని, నువ్వు మహోన్నతుడైన దేవుడవని, నీవు మాకుండగా తండ్రి మేము దేనికి కూడా భయపడకూడదని తండ్రి వాక్యము ద్వారా సెలవిచ్చి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ఉన్నారో ప్రతి బిడ్డకు ప్రభా ధైర్యాన్ని ప్రసాదించండి. దేనిని బట్టి దిగులు చెందకుండా, దేన్ని బట్టి కలవరపడకుండా, దేన్ని బట్టి ఆందోళన చెందకుండా ప్రతి బిడ్డను మీ యొక్క శక్తి చేత నింపమని, మీ యొక్క బలము చేత ప్రతి బిడ్డను నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున అయా వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యను బట్టి భీతి చెందుతున్నారో, మరణమే శరణమని తండ్రి ఈ రోజున బిడ్డలు వాపోతున్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి అయ్యా. మీ యొక్క శక్తి చేత బిడ్డలను నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి తండ్రి అయా. వారికి ఉన్నటువంటి అనారోగ్యమును కొట్టివేసి ఆరోగ్యమును ప్రతి బిడ్డకు మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయా. మరి తండ్రి ఎవరి దగ్గర అయితే అప్పు తెచ్చుకున్నారో తిరిగి వారికి చెల్లించేటువంటి సామర్థ్యతను, ఆ యొక్క శక్తిని, ఆ బలాన్ని మీరే వారికి అనుగ్రహించండి. ధైర్యము కోల్పోక అప్పు తీర్చుకునేటువంటి మార్గాన్ని బిడ్డలు ఎత్తుకున్నట్లు సహాయం చేయండి అయా. మరి వారు చేస్తున్న పనుల్లో ఆశీర్వాదాన్ని దయచేయండి. నిశ్చయముగా నీ చేతులకు అసాధ్యతం నీవు అనుభవించదవన్న వాగ్దానం బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి. అదే విధంగా నా తండ్రి ఆయా కుటుంబంలో సమస్యలు, కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అశాంతికరమైనటువంటి పరిస్థితులు వీటన్నిటి నుండి విడుదల దయచేయండి. శాంతితో, సమాధానముతో, సఖ్యతతో, ప్రేమతో తండ్రి కుటుంబాన్ని తండ్రి నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీ సన్నిధిని వారితో ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. బిడ్డలు ఎటువంటి చెడు వ్యసనాలకు అయా మరి ప్రభావితం అవ్వకుండా ప్రభువా మీ యొక్క కాపుదలలో భద్రపరచండి. మీ సన్నిధిని బిడ్డలతో ఉంచండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు బిడ్డలు కలిగి జీవించినట్లుగా సహాయం చేయండి. అదేవిధంగా డ్రగ్స్కి, గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి తల్లిదండ్రి మాటకు లోబడకుండా వ్యతిరేకిస్తున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మార్చండి. కఠినమైపోతున్న హృదయాలను మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా రైతులను దీవించండి అయ్యా. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి సహాయం చేయండి అయ్యా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. ఎటువంటి నష్టాల బాటలో వారు వెళ్లకుండా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి సంతానాన్ని దయచేయండి అయ్యా. వారు అయ్యా ఎన్నో ప్రాంతాలు తిరిగి వారి దగ్గర ఉన్న ధనాన్ని హెచ్చించి ప్రభువా మరి ఈ రోజున రిక్తులుగా తండ్రి మీ పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతున్న వారి యొక్క మొరను మీరు ఆలకించండి. మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. మరి ప్రభువా మీ యొక్క సువార్తను తండ్రి ప్రకటిస్తున్నారు, వారికి మీరు తోడుగా ఉండండి. వారికి తండ్రి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా అనేకులకు మీ రక్షణ సువార్తను ప్రకటించే వారిని మీరు నిలవబెట్టుకోండి. అదేవిధంగా నా ప్రభువా మరి తండ్రి మిషనరీస్ని దీవించండి ప్రభా. సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి. ప్రతి ఒక్క దైవజనుని మీ యొక్క ఆత్మచేత నింపి అభిషేకించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అయా దేశాన్ని, అధికారులను తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి ప్రభా. అయా మీ యొక్క తండ్రి చిత్తంలో వారి యొక్క పరిపాలన ఉండునట్లుగా సహాయం చేయండి ప్రభా. ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో వారికి తండ్రి అయా మీ యొక్క ఆదరణ
ఆదరణ దయచేయండి. మీ యొక్క కనికరము వారిపైన ఉంచండి. మీ యొక్క కనుదృష్టి వారిపైన ఉంచండి. వారి కన్నీటిని తొడవండి, నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, సఖ్యతతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.